లక్షలాది మంది తల్లులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పిందని చెప్పుకోవాలి. గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. జూలై నెల 16, 17, 18 తేదీలో లబ్ధిదారులైన తల్లుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. తల్లికి వందనం పథకం ద్వారా ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి 13,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు పాఠశాలలకు వెళ్తే అంతమందికి మొత్తం వర్తిస్తుంది. అంటే ఒకరికి 13,000, ఇద్దరు పిల్లలుంటే 26,000 చొప్పున తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేయనుంది. ఈ భారీ ఆర్థిక భరోసా పిల్లల చదువులకు ఎంతో ఊతమిస్తుందని భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ అయితే పూర్తి కాగా పాఠశాలల ద్వారా అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించే పనిలో సచివాలయ ఉద్యోగులు నిమగ్నమయ్యారు. ఎటువంటి అవినీతికి తావు లేకుండా అర్హులైన వారిని గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. త్వరలోనే తుది జాబితా సిద్ధం కానుంది. ఏ జాబితాలో ఖరారైన వెంటనే నగదు జమ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు కూడా యోచిస్తూ ఉన్నారు. అయితే నగదు జమతో పాటు మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. విద్యార్థుల చదువు, పాఠశాలల్లో మౌలిక వసతులు, ఇతర సమస్యలపై తల్లిదండ్రులతో నేరుగా చర్చించే అవకాశం ఈ సమావేశం ద్వారా కలుగుతుంది. గత కొద్ది రోజులుగా విద్యార్థి కిట్లు, పాఠ్యపుస్తకాల పంపిణీలో జరుగుతున్న జాప్యంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏ విమర్శలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. జూలై 3వ వారంలోనే పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్ల పంపిణీని కూడా ఇదే సమయంలో చేపట్టనున్నారు. పాఠ్య పుస్తకాలు ఇప్పటికే ఆయా పాఠశాలలకు చేరాయి. ఆ పుస్తకాలను కూడా పిల్లలకు అందించేలా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో తల్లుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. పిల్లల చదువు కోసం ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అటు విద్యాశాఖ, ఇటు స్థానిక అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఈ 3 రోజుల వ్యవధిలోనే ఈ కీలక కార్యక్రమాలను పూర్తి చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు డ్రాప్ అవుట్స్ తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. జూలై 16న ప్రారంభం కానున్న ఈ నగదు జమ ప్రక్రియతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది. వచ్చే కొన్ని రోజుల్లోనే లక్షలాది కుటుంబాల ఆర్థిక పరిస్థితుల్లో ఈ పథకం వెలుగులు నింపనుంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. త్వరలోనే మీ పిల్లల చదువుకు సంబంధించి మరింత సమాచారం కోసం ఎదురు చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం వేద టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.